ములుగు జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలి. మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి. ఆదివాసీ నాయకుల డిమాండ్. కేంద్ర ప్రభుత్వ బలగాలు మావోయిస్టుల గాలింపుల నేపథ్యంలో అమాయక ఆదివాసీ గిరిజన బిడ్డలను పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపుతున్నారు. మావోయిస్టుల పేరుతో ఒక పక్క కేంద్ర బలగాలు, మరోపక్క రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఆదివాసీ గిరిజనుల బతుకులను చిన్నాభిన్నం చేస్తున్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అడవుల్లో కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో జరుగుతున్న కూంబింగ్ల ద్వారా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కేంద్ర బలగాలు అడవి బాట విడిచి ఆదివాసీ గిరిజనులను ఆదుకోవాలి. వందలాది మంది ఆదివాసీలు, అమాయక ప్రజలు, ఒక పక్క మావోయిస్టులు, అమాయక ఆదివాసీ ప్రజలు కూడా గుడాల నుంచి బయటకు రాని పరిస్థితిలో ఉన్నారు. అక్కడ అమాయక ఆదివాసీ ప్రజలు చనిపోతున్నారు, పిట్టలు కాల్చినట్టు పడిపోతున్నారు. కాబట్టి ఆదివాసులు రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నది. అందుకే భారత రాజ్యాంగం ప్రకారం 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసులు నివసిస్తున్నారు. వాళ్ళకి హక్కులు ఉన్నాయి. రాజ్యాంగాన్ని కాపాడాలి, ఆదివాసులను కాపాడాలి. ఆదివాసీల పైన యుద్ధం వద్దని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదివాసీ గిరిజన సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. కగార్ ఆపరేషన్ వెంటనే వెనుకకు తీసుకోండి. అదేవిధంగా ఆదివాసుల పైన యుద్ధం ఆపండి. అక్కడ ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కోసం పాటుపడండి. ఆదివాసీ సంఘాలు, మేధావులు, ప్రజాసాంకులవాదులు, ప్రజలు మొత్తం కూడా ఈ కగార్ ఆపరేషన్ని వ్యతిరేకిస్తున్నాం. ప్రజా ఉద్యమం నడుస్తుంది. అయినా ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. మావోయిస్టులు కూడా శాంతి చర్చలు అని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి శాంతి చర్చలు జరపాలి, ఆదివాసులు రక్షించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొలి డిమాండ్ చేస్తుంది.